వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్ చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్న మూవీ కల్కి 27th రిలీజ్ అయింది, అంటే ఈరోజు అనమాట. ప్రభాస్ గారు లీడ్లో, నాగార్జున గారు డైరెక్ట్ చేశారు ఈ మూవీ. ఈ మూవీకి అయితే నియర్గా 600 crores బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తుంది. హై ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మూవీ మీద. సో మూవీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందో లేదో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో స్పాయిలర్ అలర్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఎవరికైనా మూవీ చూసే ముందు అవసరం లేదనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ డీటెయిల్స్. వరల్డ్లోనే మొట్టమొదటి నగరంగా పేరున్న కాశీ కొన్ని శతాబ్దాల అనంతరం ఎర్త్ మీద లాస్ట్ సిటీగా మారి ది వరస్ట్ కండిషన్స్ని ఫేస్ చేస్తూ ఉంటుంది. భూమి మీద ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ అన్నింటినీ కూడా లాగేసుకుని కాంప్లెక్స్ అనే అత్యంత సుందరమైన మరో ప్రపంచం తయారవుతుంది. సుప్రీం యాస్కిన్ అనే వ్యక్తి వీటిలన్నిటికీ కారణం అండ్ కాంప్లెక్స్ ని లీడ్ చేస్తూ ఉంటాడు లైక్ కింగ్. సో కాశీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ కాంప్లెక్స్ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. మన హీరో భైరవ దీనికి ఏమీ ఎక్సెప్షన్ కాదు. మన హీరో గోల్ ఏంటంటే కాంప్లెక్స్ వెళ్ళడమే. మన హీరో ఈ ట్రయల్స్ లో ఉండగా సుప్రీమ్స్ యొక్క ఎక్స్పెరిమెంట్ లో భాగంగా సుమతి ప్రెగ్నెంట్ అయ్యి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. తప్పించుకుంటుంది. శంబాలా అనే మరో ప్రపంచానికి చెందిన రెబల్స్ సుమతికి అండగా నిలుస్తారు. వీరితో పాటు అశ్వత్థామ కూడా ప్రొటెక్టర్ గా మారుతాడు సుమతికి. సుమతిని తీసుకొస్తే కాంప్లెక్స్ కి వెళ్లే అవకాశం వస్తుందని తెలిసి భైరవ అశ్వత్థాముడితో పాటు శంబాలా నగర వాసులను ఎదిరించడానికి కూడా రెడీ అవుతాడు. ఈ వార్ లో ఎవరు విన్ అయ్యారు? వాట్ హ్యాపెన్ టు సుమతి ఎట్ ద ఎండ్? ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డ పరిస్థితి ఏంటి? ఇఫ్ యూ వాంట్ ఆల్ ఆన్సర్స్ ఫర్ ఆల్ దీస్ క్వశ్చన్స్, వాచ్ ద మూవీ ఇన్ ద నియరెస్ట్ థియేటర్స్. ఇక్కడ మనం నాగార్జున గారి గురించి మాట్లాడుకోవాలి. అంత క్రెడిట్ కూడా నాగార్జునకి ఇవ్వాలి. ఒక సినిమాకు అవసరమైనంత డ్రామా మనుషుల లైఫ్లో ఉండకపోవచ్చు. కాబట్టి నిజ జీవిత కథల్లో డ్రామాను పండించి ప్రేక్షకులను ఎమోషనల్గా కదిలించడం అంత ఈజీ కాదు. బట్ యంగ్ డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్ మహానటి సావిత్రి స్టోరీలో అద్భుతంగా డ్రామాను పలికించాడు. క్లాప్ వర్తీ మూమెంట్స్ తీసుకొచ్చాడు. ఆడియన్స్ను ఏ విధంగా మెస్మరైజ్ చేయాలి అనే టాపిక్ మీద ఈ మూవీని ఒక లెసన్గా చెప్పొచ్చు. మేబీ ఇట్ వాజ్ నాట్ ఎగ్జాగ్జరేటెడ్. మహానటి లాంటి మూవీ తీసిన డైరెక్టర్ ప్రభాస్ మెయిన్ క్యారెక్టర్గా హాలీవుడ్ స్టైల్లో సైఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారంటే ఆడియన్స్లో అనేక డౌట్స్ కలిగాయి. నాగ్ అశ్విన్ స్టోరీ బాగా చెప్పగలడు అండ్ ఎమోషన్స్ బాగా పండించగలడు. విజువల్ ఎఫెక్ట్స్తో మ్యాజిక్ చేయగలడా? ప్రభాస్ ఇమేజ్కి తగ్గట్టు మూవీని చేయగలడా? మంచి యాక్షన్ బ్లాక్స్ సెట్ చేసుకోగలడా? రాజమౌళి రేంజ్లో భారీధనాన్ని తీసుకురాగలడా? ఇలాంటి డౌట్స్ ప్రజల్లో చాలా ఉన్నాయి. బట్ అమేజింగ్లీ ఇంట్రెస్టింగ్లీ నాగార్జున ఇండియన్ స్క్రీన్ మీద విజువల్ వండర్స్ని అయితే క్రియేట్ చేశాడు. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్సెస్తో ఔరా అనిపించాడు. భారీతనం విషయంలో రాజమౌళిని కూడా మించిపోయాడు. బట్ స్టోరీ చెప్పడంలోని, కథను పండించడంలోని కొంచెం డౌన్ అయ్యాడని చెప్పొచ్చు. నాగార్జున గారిని డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి ఈ మూవీ రాసినందుకు. ఈ మూవీ డెఫినెట్గా విజువల్ వండర్ అని చెప్పొచ్చు. ఒక పర్టికులర్ మూమెంట్లో మనం చూస్తున్నది ఇండియన్ మూవీనా లేకపోతే హాలీవుడ్ మూవీనా మనకు డౌట్ వస్తుంది. నాగ్ అశ్విన్ అండ్ హిస్ టీమ్ ఆవిష్కరించిన వండర్స్ను స్క్రీన్ మీద చూస్తుంటే ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ బెస్ట్ లుక్లో కనిపించిన మూవీ కల్కి. నో డౌట్ అబౌట్ ఇట్ ఇన్ దిస్ మ్యాటర్. తనకు ఉన్న లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్కు సూట్ అయ్యే పాత్రనే చేశాడు ప్రభాస్. ఇందులో ఇంకా పరివర్తన చెందని నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కావడంతో తనే హీరోని చెప్పలేం. స్టోరీలో కూడా ఇంపార్టెన్స్ తక్కువే అని అనిపిస్తుంది. బట్ ప్రతి సీన్లోని ప్రభాస్ అలరించడం చెప్పొచ్చు. మూవీ సీరియస్ టోన్లో వెళ్తుంటే బట్ మన ప్రభాస్ క్యారెక్టర్ మాత్రం చాలా జోవియల్గా వెళ్తుంది అండ్ మంచి రిలీఫ్ ఇస్తుంది కూడా. మూవీలో అన్ని యాక్షన్ బ్లాక్స్ కూడా ప్రభాస్ రేంజ్ తగ్గట్టు డిజైన్ చేశారని చెప్పొచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఇవి బాగా అలరించాయని చెప్పొచ్చు. బట్ భైరవ క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్ సీన్స్లో ఎక్కువగా కనిపించదు. మేబీ సెకండ్ పార్ట్లో తన రోల్ మీదే మూవీ రన్ అవుతుంది అనుకుంటా. స్క్రీన్ టైం తక్కువైనప్పటికీ అమితాబ్ బచ్చన్ గారు చేసిన పాత్ర వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు. అశ్వత్థామ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ గారిని తప్ప వేరే ఒకరిని మనం ఊహించుకోలేమని చెప్పొచ్చు. ఆ విధంగా ఉంది మూవీలో క్యారెక్టర్. దీపికా పదుకునే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కనిపించింది అండ్ తన యాక్టింగ్ స్కిల్స్తో మెస్మరైజ్ చేసిందని చెప్పొచ్చు. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ మెయిన్ విలన్ క్యారెక్టర్. ఆయన అయితే ఇంకా గుర్తుపట్టలేనంత అవతారంలో కనిపించేది కొన్ని నిమిషాలైనా సరే తన వాయిస్తో అదరగొట్టారని చెప్పొచ్చు. కల్కి మూవీలో మెయిన్ విలన్ కమల్ హాసన్ గారు అయినప్పటికీ శశ్వత్ చటర్జీ అనే ఎక్కువ మెయిన్ విలన్గా ఎస్టాబ్లిష్ అయ్యారు కల్కి 1 మూవీలో. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ అయిన శోభన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, పశుపతి గారు వాళ్ళ క్యారెక్టర్లో
ఒదిగిపోయారని చెప్పొచ్చు. ఈ మూవీలో చాలా క్యామియోస్ ఉన్నాయి. వాళ్ళని మీరు థియేటర్లో చూస్తేనే మంచి కిక్ అండ్ థ్రిల్ వస్తాయి. ఇంకా ఈ మూవీ గురించి చాలా మాట్లాడాలనుకుంటున్నాను, బట్ కుదురుతలేదు. ఫైనల్ వెరిడిక్ట్ ఆఫ్ ద మూవీ ఈజ్ బ్లాక్ బాస్టర్ హిట్, నో డౌట్ ఎట్ ఆల్. గోన్ టు వాచ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.